హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ అఫీషియల్. అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కిందటిసారి మనం అక్క దగ్గరికి వచ్చి గణిత దినోత్సవం గురించి తెలుసుకుందాం. ఈసారి గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకుందాం అక్క మాటల్లో. అక్క, హాయ్ వ్యూయర్స్, అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ్ముడు నీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం అందరం 1947 ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వచ్చింది మనకి. అప్పటి నుంచి మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం. మళ్ళీ ఇదే అలాంటి పండుగ ఉత్సవాన్నే జనవరి 26ను కూడా మనం జరుపుకుంటున్నాం. దాన్నే రిపబ్లిక్ డే అంటున్నాం. ఎందుకంటే 1947లో ఆగస్టు 15 తర్వాత ఇండిపెండెన్స్ డే వచ్చింది. కానీ మనకి అది రాజ్యాంగబద్ధంగా లేదు. దీన్ని ఏమంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని రాసుకుంటూ ఇలా ఉండాలి అనే పరిపాలన ఇలా చేస్తే మంచిది అనే ఒక క్రమబద్ధంగా మనం ఎలా పరిపాలన అనేది ఎలా చేస్తే బాగుంటుంది అని మన స్వాతంత్ర వీరులు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక కమిటీని విధించారనమాట. ముసాయిదా కమిటీని విధించాక డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అందరికీ తెలుసు కదా రాజ్యాంగం రచించింది అతనే అని. అతను రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు కూర్చొని రాస్తే దాన్ని 1950 జనవరి 26న అమలు చేశారనమాట. 1949 నవంబర్ 26నే దాన్ని ఆమోదించారు. అంటే ఒక్కొక్క డెసిషన్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు నీ డెసిషన్ ఒకలా ఉంటుంది, నాది ఒకలా ఉంటుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. కానీ ఈ నియమాలన్నీ ఓకే, ఒక్కొక్క రాజ్యాంగం నుంచి మనం ఒక్కొక్కటి గ్రహించాం. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కుని, స్వేచ్ఛని, వీటన్నింటినీ కలిగించాలి. మనం ఇండిపెండెన్స్ డే వచ్చింది మనకి. అదంటే అలాంటిది బ్రిటిష్ వారి పరిపాలన నుంచి ఫ్రీడమ్, జస్ట్ ఫ్రీడమ్ అంతే. అంటే ఏంటి, వాళ్ళ కట్టుబాట్లనే అనుసరిస్తూ వాళ్ళ వీటిని అంటే అలా చేస్తూ వస్తున్నాం. కానీ ఇదేంటంటే మనకంటూ ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య దేశంగా రాజ్యాంగంగా ఉండాలి. మనం ఎందుకు వాళ్ళ రూల్స్నే మనం పాటించాలి అని దీన్ని జనవరి 26న మళ్ళీ రాజ్యాంగాన్ని రచించి సర్వసత్తాక సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా జనవరి 26న తెచ్చుకున్నాం. సో ఇలా మనకి జనవరి 26న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి చిన్నపిల్లలందరికీ గణతంత్ర దినోత్సవం అంటే ఏం గుర్తొస్తుంది? చాక్లెట్లు, ఫ్లాగ్ హోస్టింగ్స్, డిఫరెంట్ యాక్షన్స్, అవన్నీ స్వీట్స్ అన్నీ గుర్తొస్తాయి. మనం ఎప్పుడెప్పుడు స్పీచ్లు అయిపోతాయా, సార్ ఇప్పుడు వదిలేస్తారా అన్నట్టుగా మనకి ఉంటుంది. ఆ స్పీచ్ల పైన మనం కాన్సన్ట్రేషన్ చెయ్యము. ఈ స్వీట్స్ ఇచ్చేయండి, ఆకలి వేసేది, 7 గంటలకు వచ్చేస్తారు కదా, ఆకలి వేసేస్తుంది వెళ్ళిపోతాము అన్నట్టుగా ఆ స్పీచ్లు మరి వినరు. చాక్లెట్ ఇచ్చేయండి, జై హింద్ జై భారత్ అనేస్తారు. సో అలా ఏం కాకుండా మనం దేనికోసం రాజ్యాంగాన్ని రూపొందించారు అనేది కూడా తెలుసుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ఎందుకంటే మనకి కొన్ని తెలుసు, అన్నీ తెలియవు. నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి తెలుసుకోండి బట్టి పట్టండి అని నేను చెప్పట్లేదు. ప్రతి ఒక్కరి బాధ్యత, అవగాహన ఉండాలి. స్పీచ్లు మనం వినం, స్నాక్స్ ఆకలేసేస్తుంది వెళ్ళిపోవాలి అని అంటది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఒక్కొక్క రాజ్యాంగం నుంచి మనం ఒక్కొక్క విధానాన్ని కన్సిడర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్, ఐర్లాండ్ రాజ్యాంగం, ఇలా ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, ఇలా వీటన్నింటినీ మనం కన్సిడర్ తీసుకున్నాం అన్నమాట. అంటే ఈ రాజ్యాంగం అంతా ఒక అతుకులు బొంతగా తయారు చేశారనమాట. ఇదంతా ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత మనం ఈరోజు కూడా గణతంత్ర దినోత్సవం చేసుకుంటాం కదా. దీనికి అంటే కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి. అందరూ సర్వసత్తా, ప్రతి ఒక్కరి అంటే పిల్లవాడితో సహా అందరికీ నేను ఈ పోటీల్లో పరీక్షల్లో పాల్గొనాలి, ప్రతి దానికి సమానత్వపు హక్కుని, ఈ హక్కుల్ని అన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో పెట్టి రాజ్యాంగాన్ని నిర్మించి, దానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క అభిప్రాయం ఒక్కొక్కలా ఉంటుంది. కాబట్టి రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు పట్టింది. సరే, ఇవన్నీ దేనికోసం తెలుసుకుంటున్నాం? మన కోసమే కదా. ఇదంతా ప్రతి పౌరుని బాధ్యత కదా. అంటే ఏదో చేస్తున్నాం చదివేస్తున్నాం అనుకోకుండా దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి.
ప్రతిది కూడా ఇది మన కోసం అన్నట్టు ఉండాలి. అవును. మన దేశం అంతా గర్వకారమైన గౌరవమైన దేశం వేరే ఇంకోటి ఉండదు. ఎందుకంటే మన దేశంలోనే మతాల్ని గౌరవించడం, ప్రతి ఒక్క అంటే ఈక్వాలిటీ కూడా ఉంటుంది. అంటరానితనాన్ని నిషేధించారు. అది దీనికంటూ కొన్ని ఆర్టికల్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రాజ్యాంగం నుంచి. ఆ రాజ్యాంగాన్ని నిర్మించి మళ్ళీ రిపబ్లిక్గా ఈ స్వాతంత్రాన్ని గణతంత్రంగా తీసుకున్నాం. అంటే చక్కని ఇన్ఫర్మేషన్ మనకు అందజేసినందుకు అక్కకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. సైనింగ్ ఆఫ్ గైస్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.